హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గుమ్మడికాయ వడియాలండి. చాలామంది పెట్టుకుంటారు బూడిద గుమ్మడికాయలు. ఆ వడియాలు మేమైతే ఎలా పెట్టుకున్నామో చూపిస్తున్నాయండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక మీడియం సైజు గుమ్మడికాయని తీసుకున్నానండి. దాన్ని అక్కడే కట్ చేయించి తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం శుభ్రం చేసుకొని పైన కొంచెం బూడిదలా ఉంటే అది కొంచెం క్లీన్ చేసుకొని ముక్కలు ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని మనం ముందు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఆ మధ్యలో ఉంది చూసారా, అది ముందు కట్ చేసుకొని తర్వాత మనం తొక్కతోనే కట్ చేసుకుని వేసుకోవాలండి. చాలామంది తీసుకుంటారు కానీ తొక్కతో వేసుకుంటేనే గుమ్మడికాయ టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం చాకుతోనైతే చాకు, కత్తిపీట అయితే కత్తిపీట, కానీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ గుమ్మడికాయ వడియాలకి. ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇదివరకు అయితే చాలా సేపు పట్టేది ఇలా కట్ చేసుకోవడానికి, వాటికి ఎక్కువసేపు పట్టేది. కానీ ఇప్పుడైతే చక్కగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే చాపర్ ఉంటుంది కదండి, అందులో వేసుకుంటే చాలా బాగా తొందరగా అయిపోయిందండి. అరగంటలో కట్ చేయాల్సినవి పావు గంటలోనే అయిపోయినాయి. ఇలాగ మనం ముక్కలు ముక్కల కింద కట్ చేసుకొని ఒక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోయిందండి. బాగా కూడా చక్కగా మనం అనుకున్నట్టు చిన్న ముక్కల కింద కూడా వచ్చినాయి. ఎవరికైనా ఈ చాపర్ ఉంటే ఇలాంటి వాటిల్లోనే మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మధ్యలో ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మేము ఎలా చేసామో ఏమేమి వేసామో అన్నీ మీకు తెలుస్తుందండి. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మటుకి మర్చిపోకండి. మేము ప్రతి పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా అన్నీ కూడా చేసుకున్నాయండి. చేతితో చేసుకున్నవి చాకుతో చూసారు కదా, అలాగే ఇవైతే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద చక్కగా వచ్చినాయండి. ఇంకా అన్నీ మేము చాపర్తోనే చేసుకున్నాము. అలాగే ఈ మధ్యలోదైతే మట్టికి అందులో వేయలేదండి, ఎందుకంటే పిక్కలు ఉంటాయి కదండి, పిక్కలు మళ్ళీ పాడవుతాయి కదా. మనకి అలా పిక్కలు అలా ఉంటేనే బాగుంటుందండి. అందులోని దోసపోయేది గుమ్మడికాయ గింజలు, ఆ గింజలు ఉండాలని ఇలా కత్తితో చాకు, అది కొంచెం పెద్ద సైజు చేసుకున్నా పర్వాలేదు మనకి. మధ్యలో అది మట్టికి ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకోవాలండి. అందులో నుంచి సిల్క్ అయినా పర్లా, కాటన్ అయినా పర్లా, ఎందుకంటే మనం వాటర్ మొత్తం వచ్చేయాలండి. గుమ్మడికాయలో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేవాలి. ఇది నేను ముందు రోజు మధ్యాహ్నం చేసుకున్నానండి. మధ్యాహ్నం మొత్తం చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా క్లాత్లో వేసుకున్న తర్వాత మొత్తం ఇలా గట్టిగా పిండితే మనకు అందులో ఉండే వాటర్ అనేది వస్తుందండి. కానీ ఇంకా ఉంటుందండి మనం ఎంత పిండినా. అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక పీట మీద ఆ మూటలాగా పెట్టి దానిపైన శనకాల రాయి ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. మనం మసాలా అది నూరుకునే శనకాల రాయిని బరువు కోసం మన దగ్గర ఏ రాయి ఉన్నా బరువుకు పెట్టుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను మినప్పప్పు అండి, తీసుకునే గుమ్మడికాయకి 1/2 కేజీ పప్పు తీసుకున్నానండి. 2 గ్లాసులు 1/2 కేజీ పప్పు అయితే కరెక్ట్గా సరిపోద్దని తీసుకున్నాను. అలాగే దాంట్లో వేసుకోవడానికి అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. కారంకి మనకి గుమ్మడికాయకి మొత్తం అంతా కలిపి ఎంత అవుతుందో అంతా, అందుకే కొంచెం ఎక్కువే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మనం కలిపిన తర్వాత తెలుస్తుందని చెప్పి కొంచెం చేసుకొని ఉంచుకుంటే మనం ఏదైనా వడియాల్లో కానీ కూరలో కానీ వేసుకోవచ్చు. చూసారా, ఇలా మూట విప్పిన తర్వాత ఇలా వస్తుందండి. కానీ ఇంకా వాటర్ అనేది అయితే ఉందండి, కొంచెం లేతగానే ఉంది కాయ, అందుకని చెప్పి బాగా వాటర్ వచ్చిందండి. మళ్ళీ ఇలా పిండాను, ఎందుకంటే మనం వాటర్తోని చేసుకున్నామంటే వడియాలు అనేవి పాడైపోతాయండి, పల్చగా వచ్చేస్తుంది. మనం పప్పు ఎంత గట్టిగా రుబ్బినా మనకి వడియాలు పెట్టేసరికి పల్చగా అయిపోతాయి, బాగోవండి. గుమ్మడికాయ వడియాలు మట్టుకి చక్కగా స్టిఫ్గా ఉండాలి. అందుకనే అలాగే పప్పు కూడా నానిన తర్వాత అందులో వాటర్ మొత్తం తీసి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నానండి. గ్రైండర్ అయితే గ్రైండర్లో వేసుకోవచ్చు. మనం ఇలా గట్టిగా ఇడ్లీ పప్పులాగా మెత్తగా ఉండాలి, గారెల పప్పులాగా గట్టిగా ఉండాలండి. అసలు వాటర్ అనేది వేయకుండా నేను మిక్సీ జార్ పెట్టుకున్నాను.
సరిపోయిందండి. ఇలాగా కొంచెం కావాలంటే మనకి ఆ గుమ్మడికాయ నీళ్ళు ఉంటాయి కదండి, అవేనే వేసుకోవచ్చు. ఉదయం పిండుతాం కదండి, ముందు రోజు నైట్ చేసుకొని మనం అలా పెట్టుకుంటాం గుమ్మడికాయలని. మరుసటి రోజు ఉదయానికి మనం అలా చేసుకోవాలండి. ఉదయాన్నే పెట్టుకుంటే ఎండ రాకముందే మనకి వడదెబ్బ కూడా తగలదండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఈ ముందుగా మనం గట్టిగా వాటర్ పిండుకొని పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కల్ని, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం ఉప్పు కూడా మనం పచ్చిమిరపకాయల పేస్ట్లో వేసుకున్నాం కదండి, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్లోని మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చూసుకుంటే సరిపోద్దండి. చూసారా, ఆ పప్పు అలా గట్టిగా రుబ్బి వాటర్లా బాగా పిండబట్టి మనకి చక్కగా ఇలా వచ్చినాయండి. మనం వడియాలు కూడా అలా పెట్టుకున్నామంటే అలా నిలబడతాయి, లేదంటే మటుకి పాకిరిపోయి అస్సలు బాగోవండి. ఎప్పుడు గుమ్మడికాయ వడియాలకి మట్టికి చాలా పప్పు గట్టిగా రుబ్బాలి. ఆ గుమ్మడికాయల్లో నుండి వాటర్ కూడా మనం గట్టిగా పిండి తీసుకుంటేనే మనకి వడియాలు అనేవి చక్కగా వస్తాయండి. బాగా వచ్చినాయండి వడియాల మటుకిని. నాకు 1/2 కేజీ పప్పు అలా పట్టింది. ఆ గుమ్మడికాయ మీడియం సైజ్ అండి, కాకపోతే కొంచెం లేతగా ఉన్నది. 1/2 కేజీ పప్పు అలా పట్టిందండి. అలా రుబ్బితే ఆ పప్పుకి ఈ వడియాలు అలా వచ్చినాయండి. నాకు మా ఎండ చాలా తీవ్రంగా ఉంది కదండి, సాయంకాలానికి మొత్తం వడియాలు చక్కగా ఎండిపోయినాయండి. ఇలాగన్నీ కొన్ని ఊడిపోయి వచ్చేసినాయి, కొన్ని ఇలా తీస్తున్నానండి. ఇలా ఎండిన తర్వాత మళ్ళీ మనం ఒక 2 రోజులు బాగా ఎండబెట్టుకుంటే మనకి నిలవ ఉంటాయండి. ఎక్కువ రోజులు మనం ఎండలో పెట్టుకోవడం వల్ల ఇంకా వేపుకొని ఇంకా తినడమేనండి. వడియాలు అయితే ఇంక తిరిగి చూడక్కర్లేదు, అంత టేస్ట్గా ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.